హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ ట్రేడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఐ మీన్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ ఆస్పెక్ట్స్ లో వచ్చే చేంజెస్ ఆర్ మీరు చేయాల్సింది ఏంటి అనే దానికోసం అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మీరు చూసినట్టయితే మీ ముందు ఈరోజు 2 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ అయితే పెట్టలేదు. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABCDFGHIJKLM లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి NOPQRSTUVWXYZ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సబ్ నేమ్ ఆర్ నిక్ నేమ్ కాదు, ఒరిజినల్ నేమ్ లో ఫస్ట్ లెటర్. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ABCDFGHIJKLM లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఇప్పుడు ఎలా ఉంటాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి, సో అంతా చూద్దాం ఒకసారి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కెరియర్ విషయంలో మాత్రం నేను ఒకటి క్లియర్ గా చెప్తానండి. మీరు ఈ టైంలోని ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా మీరు బెనిఫిట్ అవుతారు, సో అసలు అది ఎందుకు చెయ్యాలి, అది చేయడం వల్ల నెక్స్ట్ ఏంటి, ఇలా మీరు ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేయడానికి ట్రై చేయండి. చాలా మందికి ఈ టైంలో ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఫాస్ట్ గా చేంజెస్ రావాలి అంటే మనం ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, ఇలా ఉండకూడదు, సో ఏదో ఒకటి చేసేయాలి అనేలాగా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు మీరు చేసేది ఏంటంటే కొంచెం మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే మీరు ఏదో చేసేయాలి అని రష్ అయిపోవడం కంటే కూడా మీరేం చేస్తే కరెక్ట్, అసలు ఈ టైంలో మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎలా ముందుకు వెళ్తే బెటర్ అని ఇలా కొన్ని చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ టైంలో కానీ మీరు కొంచెం ఇంపల్సివ్ గా ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. తర్వాత రిగ్రెట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకే మీరు ఏంటంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఆలోచించుకొని మీకు కరెక్టా కాదా అనేది అర్థమైన తర్వాతే చేయడం మంచిది. ఈవెన్ ఏదైనా పర్చేస్ చేయాలి, మనీ విషయంలో కూడా ఏవైనా డీలింగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఈ టైంలో మీకు టెంప్టేషన్ అలా ఉంటది. అంటే ఇది మళ్ళీ మనం మిస్ అయిపోతామేమో, ఈ ఆపర్చునిటీ మళ్ళీ మనకి రాదేమో, సో ఇప్పుడే మనం పర్చేస్ చేయాలి ఆర్ ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి అనేలాగా కొంచెం అంటే ఆ డెస్పరేషన్ మీలో ఉండొచ్చు. సో అది కూడా మీరు ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఏంటంటే చాలా వరకు ఖర్చు అవుతున్నట్టే ఉంది, వచ్చిన దానికంటే కూడా వెళ్ళిపోతుందే ఎక్కువేమో అని నాకు అనిపిస్తుంది. కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది ఇంకొంతకాలం అయితే కంటిన్యూ అవుతది. సో మీరేంటంటే మనీ విషయంలో కూడా ఖర్చు పెడుతున్నప్పుడు మీకు ఏంటి అవసరం, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, సో దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, కొంచెం అది మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. మీ చేతుల్లోనే ఉంటది. కానీ నేను చెప్పాను కదా, కొంచెం ఇంపల్సివ్ గా ఉండడం వల్ల ఆ టైంకి అది పర్చేస్ చేసేయాలి ఆర్ అందులో ఇన్వెస్ట్ చేసేయాలి అని కొంచెం అది ఉంటది. అది మాత్రం మీరు ఏంటంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి. సో ఇంకా మీకు ఏంటంటే ఆ టైప్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి.
ఫినాన్షియల్‌గా కొంచెం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుంటే, మీరు ఈ హెమటైట్ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చు. హెమటైటే కాదు, మనీ మ్యాగ్నెట్ కూడా యూజ్ చేయొచ్చండి. అంటే ఫినాన్షియల్‌గా మీరేంటంటే ఖర్చుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీ చేతుల్లోని అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో మీరు అలా ఉండలేకపోతున్నారు. మేబీ ఫినాన్షియల్‌గా ఫ్లో అనేది కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే బావుంటుంది అని అనుకుంటే మాత్రం ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చండి. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు కొంచెం నెగెటివ్ థాట్స్ రావడం కానీ, కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. సో, అవి కూడా మీరేంటంటే కట్ చేయడానికి ట్రై చేయాలి. లైక్ మీ థాట్స్‌నేంటంటే మీరు చాలా వరకు కూడా క్లియర్‌గా ఉంచుకుంటే మంచిదండి. నేనెందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మేబీ మీరేంటంటే ఈ టైంలో కొంచెం నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది మీకు కొత్త ప్రాబ్లమ్‌ని తీసుకురావచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరేంటంటే కెరియర్‌లోని ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నారు. మీకు ఏ జాబు రావట్లేదు ఆర్ బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఆర్ గ్రోత్ కనిపించట్లేదు. సో, నా పరిస్థితి ఏంటి? నేను ఎలా దీన్ని హ్యాండిల్ చేసేది? రేపనే రోజు నేను ఎలా అంటే సర్వైవ్ అవుతాను? ఇలా మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నట్టయితే మరి వాటిని మీరు కంట్రోల్ చేయాలండి. ఎందుకంటే మీరు అలాగా ఆలోచించడం వల్ల అక్కడ మరి కొంచెం నెగటివిటీ అనేది క్రియేట్ అవుతది తప్ప మీ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వదు. సో, అవన్నీ జరుగుతున్నప్పటికి కూడా స్టిల్ నేను చెయ్యాలి. నేనేంటంటే థింగ్స్‌ని బెటర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, వీటన్నిటి కోసం నేను ఆలోచించుకొని ఉంటే టైం వేస్ట్ అవుతుంది. సో, ఇది కరెక్ట్ కాదు అని మీరు రియలైజ్ అయ్యి కొంచెం మిమ్మల్ని మీరు బ్యాలెన్స్‌డ్‌గా కూడా ఉంచుకోవడానికి ట్రై చేయాలండి. నాకు తెలిసి ఈవెన్ మీరు ఈ టైంలో కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీ పర్పస్‌కి కొన్ని అలైన్ అవ్వట్లేదు అన్నప్పుడు వాటిని విడిచిపెట్టేయాలండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఈ జాబ్‌లోనేంటంటే ఏదో సర్వైవ్ అవుతున్నారు కానీ, బట్ ఏది కూడా మీకు కంఫర్టబుల్‌గా కానీ, బెనిఫిట్ అయ్యేలాగా కానీ లేదు. అండ్ రేపు అనే రోజైనా సరే ఈ రోజు జరిగేదే జరుగుతది. బట్ మీరేంటంటే అలా హోల్డ్ చేస్తున్నారు అంటే, ఇంక దాన్ని మీరు విడిచిపెట్టాలి. ఎందుకంటే మీరు అలా విడిచిపెట్టకుండా హోల్డ్ చేసిన సిట్యుయేషన్స్ అనేవి అలాగే ఉంటాయి. అట్‌లీస్ట్ మీరు ఈ రోజు ఒక డెసిషన్ తీసుకుంటే, రేపటిని మీరు బెటర్ చేయగలుగుతారు. సో, ఈ రోజు మీద మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తే, రేపనే రోజు మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే, మీ కెరియర్ యాస్పెక్ట్ అనే కాదు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గానే కాదు, కొన్ని కట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. కొన్ని హోల్డ్ చేయొచ్చు కానీ, కొన్ని మాత్రం కట్ చేయాలి. మీకు ఏదైతే అవసరం లేదు ఆర్ మీరు ఏదైతే ఇంకా హ్యాండిల్ చేయలేకపోతున్నారో అని అనుకుంటారో అక్కడ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి అని ట్రై చేయొద్దు. మోస్ట్‌లీ కట్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సార్లు ఓల్డ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోయినా సరే న్యూ ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి స్పేస్ అనేది ఉంటుంది. సో, అందుకే మీరు ఏంటంటే కొన్ని మీకు కరెక్ట్ కాదు. మీ పర్పస్‌కి అవి సర్వ్ అవ్వట్లేదు అనిపిస్తే మాత్రం వేస్ట్ అండి. అది ఒక డీలింగే కాదు, ఒక జాబే కాదు ఆర్ పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే మీరేంటంటే వాటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, చూడండి. అండ్ ఇంకొకటి ఈ టైంలోని ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం సక్సెస్ ఉంటుందండి. బిజినెస్ పరంగా మీకు ఒక క్లారిటీ మాత్రం ఉండాలి. బిజినెస్ అనే కాదు మీలో ఎవరికైనా అబ్రాడ్ వెళ్ళాలి అనిపించినా మీరు ట్రై చేస్తే అబ్రాడ్ ఆఫర్ కూడా రావచ్చు. ఈవెన్ ఏదైనా సరే ఒక ఫారెన్ బేస్డ్ ఆర్గనైజేషన్‌కి వర్క్ చేయాలి అనుకున్నా దానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నేనేమనుకుంటున్నాను అంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. సో, మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వీటిల్లో మాత్రం ఔట్‌కమ్ అయితే పాజిటివ్‌గానే ఉంటుందండి. ఈవెన్ మీరు ఈ టైంలో ఏదైనా కోచింగ్ తీసుకోవాలి. ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకుంటే బావుంటుంది. ఆర్ కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నా ఎక్కువ అంటే ఇంకా ఆలోచించడం కానీ, ఎలా అయినా సరే ఇది, అది అన్నీ హోల్డ్ చేయాలి అని కాకుండా సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలోచించుకొని మీరు చేయాల్సింది చేయొచ్చు. ఎందుకంటే ఈ టైంలో కొంచెం మీరు ఇంపల్సివ్‌గా ఉంటారు. నాకు తెలిసి హోల్డ్ చేయడం కంటే కూడా ఇంపల్సివ్‌గా ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోవద్దు, సైలెంట్‌గా ఉండండి అని నేను చెప్పట్లేదు. మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు కొన్ని కన్సిడర్ చేసి ఆ స్టెప్ ముందుకు వేయండి అని చెప్తుంది. కొంతమందేంటంటే కొన్ని కన్సిడర్ చేయరండి. జస్ట్ డెస్పరేట్‌గా ఉంటారు. సో, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది. అలా ఉండే వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళు కంట్రోల్ అవ్వాలి. బట్ మీలో ఉన్నది డెస్పరేషన్ కాదు. మీరు అన్ని రకాలుగా కాలిక్యులేట్ చేసుకున్నారు. సో, మీకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, వర్కౌట్ అయితే అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా సరే ఇదైతే గుడ్ టైమే. సో, మీరేంటంటే అది కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ నేను చెప్పినట్టుగా ఇంపల్సివ్‌గా, అగ్రెసివ్‌గా కాకుండా సో, దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? మీరు వర్కౌట్ చేయగలరా లేదా? మీకంత కాన్ఫిడెన్స్ ఉందా లేదా? లేకపోతే మీరు ఇంకేమైనా నేర్చుకోవాలా? సో, ఇలా మీరు చూసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే మీరు బెనిఫిట్ అవుతారు. సో, కెరియర్ పరంగా బ్లాకేజెస్ అయితే ఏం లేవు. కాకపోతే కొన్ని కట్ చేయాల్సినవి కట్ చేయాలి.
కొన్ని కన్సిడర్ చేయాల్సినవి కన్సిడర్ చేయాలి. అండ్ యాక్షన్ మాత్రం తీసుకోవాలండి. యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఏది కూడా చేంజ్ అవ్వదు. సో, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఇంపల్సివ్‌గా ఉండొద్దు అని చెప్తుంది కానీ, యాక్షన్ తీసుకోవద్దు అని మాత్రం చెప్పట్లేదు. సో, అది కొంచెం డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీలో ఎవరైనా సరే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతున్నా, పర్సనల్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నా, అది మీ వర్క్‌ని ఇంపాక్ట్ చేయకుండా చూసుకోండి. మీ ఫినాన్షియల్ డీలింగ్స్ అనేవి దానివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, కొంతమంది ఆ లైన్‌ని చెరిపేస్తారండి. పర్సనల్ లైఫ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్. పర్సనల్ ఫీలింగ్స్ అనేవి వర్క్ దగ్గరకొచ్చాయి అంటే, ఇంకా కెరియర్‌లో సక్సెస్ ఉండదండి. ఫినాన్షియల్‌గా కూడా చాలా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రొఫెషనల్ లైఫ్ అనేది పర్సనల్ లైఫ్‌కి మిక్స్ చేస్తే, పర్సనల్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ మనం కెరియర్ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి, మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఏదైనా సఫర్ అవుతున్నా, లేకపోతే పర్టిక్యులర్‌గా ఫ్యామిలీలో ఏవైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటే, అది మాత్రం మీ వర్క్‌ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోండి. ఎప్పుడు దానికోసమే ఆలోచించడం, ఎలా ఏంటి అని, లేకపోతే ఆఫీస్‌కి వెళ్ళిన దగ్గర మీరేంటంటే వ్యక్తులతో ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటే వాళ్ళ విషయంలో ఎక్కువ ఫోకస్ చేసి, వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా అలా కూడా ఉండొద్దు. ఖచ్చితంగా దానివల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ నేను చెప్తున్నాను కదా! ప్యూర్‌గా ప్రొఫెషనల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఒక దగ్గరికి వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఒక దగ్గర ఒక డీలింగ్ చేస్తున్నారు. ఫినాన్షియల్ డీలింగ్ అవ్వచ్చు, కెరియర్ బేస్డ్ కావచ్చు. సో, మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారో, ఆ పర్పస్ అక్కడ ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేయండి తప్ప, ఎక్స్‌ట్రా అఫైర్స్‌లో మాత్రం ఇన్వాల్వ్ అవ్వొద్దు. అది థింగ్స్‌ని చాలా కాంప్లికేట్ చేస్తది. ఆల్రెడీ మీరు అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే, ఇప్పటికైనా సరే ఒక ట్రాక్‌లోకి రావడానికి ట్రై చేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నాకు తెలిసి మీలో చాలా మంది సఫర్ అవుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా ఇంకా ఎఫెక్ట్ అయితే మీ కెరియర్‌లో మీరే డౌన్ ఫాల్ అనేది క్రియేట్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. సో, అది మాత్రం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్‌గా ఉండండి. ప్రొఫెషనల్‌గా ఉండడానికి మెయిన్ ట్రై చేయండి. ఈవెన్ ఎవరైనా కొత్తగా వర్క్ ప్లేస్‌కి వెళ్తున్నారు, ఎవరైనా వ్యక్తితో కొత్తగా మాట్లాడుతున్నా సరే, మీ లిమిట్‌ని మీరు క్రాస్ చేయకుండా క్లియర్‌గా బౌండరీస్ సెట్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో డెఫినెట్‌గా మీ పర్సనల్ ఎమోషన్స్ ఏంటంటే, మీ కెరియర్‌ని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అలాంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఒకటైతే నేను చెప్తానండి, కెరియర్‌లో కొన్ని సఫరింగ్స్, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లేవు అని చెప్పట్లేదు. అంటే ఇంకేంటో కాదు, మీరు తీసుకునే డెసిషన్స్ మీరు కొన్ని పర్ఫెక్ట్‌గా కన్సిడర్ చేయడం కానీ ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ మీకొక టాస్క్ లాగా అనిపిస్తది. ఏది కూడా ఈజీగా జరిగిపోదు. అలా అని చెప్పి జరగదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లైఫ్ ఫోర్స్ కార్డొచ్చిందో, నిజానికి ఈ టైంలో మీకు గ్రోత్ కనిపిస్తదండి. కెరియర్‌లోనే కాదు, ఫినాన్షియల్‌గానే కాదు. మీరు చాలా చేంజెస్ చూస్తారు. ఆఫ్‌కోర్స్ మనీ లీకేజ్ అనేది కనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా! మనీ ఖర్చవ్వడం అయితే అలాగే ఖర్చవుతుంటది. కానీ రావడం కూడా అలాగే వస్తూ ఉంటదండి. ఇంకా ఖర్చు పెట్టడం అనేది కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగొచ్చు కానీ, కొన్ని మాత్రం మీ చేతుల్లోనే ఉంటాయి. అనవసరమైన ఖర్చులు చేయకుండా కొంచెం జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సింపుల్ థింగ్స్ కూడా ఖర్చు పెడుతున్న వాళ్ళుంటారు. అలాంటివి ఎవరు చేయకుండా కానీ కంట్రోల్ చేస్తే ఆ మనీ లీకేజ్ అనేది కంట్రోల్ అవుతది. ఆటోమేటిక్‌గా మీరేంటంటే ఫినాన్షియల్‌గా చేంజెస్ అనేవి స్లోగా చూస్తారు. ఎందుకంటే నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. కొంచెం మనం ఖర్చు పెట్టినా అనవసరంగా ఖర్చు పెడితే అది అక్కడ ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తదండి. ఇంకా అది అలాగా ఖర్చు అవుతూనే ఉంటది. బట్ మనం కొంచెం ఖర్చు పెట్టింది కూడా సేవ్ చేస్తే ఖచ్చితంగా అది మనం ఏంటంటే చూడగలమండి ఇంప్రూవ్‌మెంట్. నేనైతే అందుకే మీకు చెప్తున్నాను కదా! మీరేంటంటే మనీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ టైంలో మీకు ఫినాన్షియల్‌గా ఫ్లో అనేది ఉంటుంది. అంటే ఖర్చవుతది. అదెందుకు అంటే మీ వల్లే. మీ ఇంపల్సివ్‌నెస్ వల్ల మీరు కొన్ని డెసిషన్స్ అనేవి ఆ టైంలో తీసుకుంటారు. సో, ఆ డెసిషన్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం ఫినాన్షియల్‌గా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందండి. చాలా చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. ఈవెన్ నేనిక్కడ చెప్తున్నాను కదా! కెరియర్‌లో కూడా మూవ్‌మెంట్ ఉందండి. ఇప్పటివరకు మీరు కెరియర్‌లో ఎలాంటి మూవ్‌మెంటు చూడట్లేదు. ఎలాంటి చేంజెసు లేవు. ఇలాగే స్టక్ అయిపోయారు అని ఫీల్ అవుతున్నట్టయితే ఇంకేం లేదు. ఇక్కడి నుంచి మీరు పర్ఫెక్ట్ చేంజెస్ చూస్తారు. ఏదేమైనా సరే మీ చేతుల్లోనే ఉంది. యాక్చువల్‌గా ఇది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ అండి మీ లైఫ్‌కి. మేబీ చూడడానికి డౌన్ ఫాల్ లాగా ఎక్కడో థింగ్స్ స్టక్ అయిపోయినట్టే అనిపిస్తూ ఉంటాయి కానీ థింగ్స్ ఏం స్టక్ అయిపోలేదు. లైక్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంటాయి. మీ పేషెన్స్‌ని, మీ కమిట్మెంట్‌ని, మీరు అసలు ఎంత స్టేబుల్‌గా ఉంటున్నారు, అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది. సో, మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయాల్సింది చేయడం, మీ వరకు మీకెంత ఛాన్స్ ఉందో అర్థం చేసుకొని, దాని ప్రకారం మరీ రష్ అయిపోయినట్టు కాదు కానీ
ఓకే. ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయిన తర్వాత దానికోసం మీరు స్టాండ్ తీసుకోవచ్చు. డెఫినిట్‌గా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా రోజుల నుంచి చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మేబీ మీలో కొంతమంది జాబ్ రావాలని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అబ్రాడ్ వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బిజినెస్‌లో సక్సెస్ రావాలని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసింది మీకు రావాలి అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇలా మీరేంటంటే ఏదో కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పటికైతే మీరు పెద్దగా గెయిన్ చేసిందేం లేదు. దీనివల్ల మీకు ఇప్పటివరకైతే ఏ బెనిఫిట్టు లేదు. సో, ఎక్కడో కానీ మీరేంటంటే ఆలోచిస్తున్నారు. మరేం చేయాలి? ఎలా చేయాలి? అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు. కొంచెం అన్నీ డిఫరెంట్‌గానే జరుగుతున్నాయి. సో, మన పరిస్థితి ఏంటి? ఇంక జరగదా? ఇలాగే ఉంటుందా? మరి మనం ఏం చేస్తే బావుంటుంది? అని రకరకాలుగా మీరేంటంటే ఆలోచించి బాగా డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు. ముందు మీ మెంటల్ స్టేట్ ఏంటంటే చేంజ్ అవ్వాలండి. మీ థాట్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి రావాలి. ఎందుకు అంటే మీలో కొంతమంది క్లియర్‌గా భయపడడం కానీ, బాగా ఎమోషనల్ అయిపోవడం కానీ, వీక్‌గా ఫీల్ అవుతూ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అది ఎందుకు అంటే మీరు పాస్ట్ నుంచి వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీస్ ఏవి కూడా మీకు వర్కౌట్ అవ్వట్లేదు. మనీ విషయంలో కూడా మీకు కొంచెం హెడేక్ ఉన్నట్టుంది. మేబీ మీలో కొంతమంది వ్యక్తులకు మనీ ఇచ్చేసి ఉంటారు. సో, ఆ మనీ అనేది తిరిగి రావట్లేదు. సో, ఆ పర్సన్స్ చూస్తే సో, ఇలా స్టక్ అయిపోయిన మనీ ఎలా వస్తుంది అని భయపడుతున్నారు. ఎందుకంటే మీకు అవసరం ఉంటది కదా! ఇది కొంతమంది సిట్యుయేషను. ఇంకొంతమందేంటంటే మనీ ఇచ్చేస్తాంలే ప్రాబ్లమ్ ఏం లేదు అని తీసుకొనుంటారు. మనీ ఖర్చయిపోయినట్టుంది. ఇప్పుడు మనీ చూస్తే కొంచెం మీకు టైట్‌గా ఉన్నట్టుంది. దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఈ పర్సన్స్‌కి టైం అడుగుతున్నా ఆర్ పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నుంచి కానీ మనీ తీసుకొనుంటే మీరేంటంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళేంటంటే మీరు చెప్పిన మాట వినట్లేదు. సో, మీకిది కూడా ఒక హెడ్‌ఏక్ అయిపోయిందండి. నేనొకటే చెప్తాను. మనీ డీలింగ్స్ చేస్తున్నా, కెరియర్‌లోని మీరు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, ఈ టైంలో మాత్రం మీరెంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తే, ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, అప్పుడు మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారండి. ఆఫ్‌కోర్స్ మీరు ఎంత మెచ్యూర్డ్‌గా ఉంటే మీ చేతుల్లో ఫినాన్సెస్ అనేవి అంత బెటర్‌గా ఉంటాయి. ఈవెన్ మంచి ఆపర్చునిటీ కూడా గ్రాబ్ చేసుకోగలుగుతారు. కెరియర్ పాత్‌లో బ్లాకేజెస్ ఏం లేవు. ఫినాన్షియల్‌గా కూడా బ్లాకేజెస్ ఏం లేవు కానీ జస్ట్ మీ ఎనర్జీస్, మీ థాట్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, వాటిని మీరు బ్యాలెన్స్ చేయడం కానీ, థింగ్స్‌ని హ్యాండిల్ కరెక్ట్‌గా చేయడం కానీ ఇంపార్టెంట్. సో, అంటే మీ సిట్యుయేషన్ మరి కొంచెం క్లియర్‌గా తెలిస్తే క్రిస్టల్స్ ఏవి అనేది సజెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ నార్మల్‌గా ఇక్కడ నేను డిఫరెంట్‌గా ఎనర్జీస్‌ని పిక్ చేసుకుంటున్నాను యాక్చువల్‌గా రీడింగ్. సో, నాకు అర్థమైన దాని ప్రకారం అయితే మాత్రం ఈ టైగర్ ఐ కూడా మీరు వేర్ చేయొచ్చు. ఎమెథిస్ట్ కూడా వేర్ చేయొచ్చు. ఇవి ఎందుకు అంటే, మీలో ఎవరైనా భయపడుతున్నా, ఎందుకో కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నా, నెక్స్ట్ ఏంటి అని అనిపిస్తున్నా, కొంచెం పానిక్ అవుతున్నా, ఇది టైగర్ ఐ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. మీ థాట్స్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నారు. సఫర్ అవుతున్నారు మెంటల్‌గా అని అనిపిస్తే మాత్రం ఇది వేర్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా సరే సిట్యుయేషన్ బట్టే క్రిస్టల్స్ ఉంటాయండి. కాకపోతే మీ రీడింగ్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైన ప్రకారం అయితే నేను మీకు క్రిస్టల్స్ సజెస్ట్ చేశాను. బట్ ఇంకా క్లియర్‌గా మీకు తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేసినా సరే నేను చెప్తాను. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే కెరియర్ పరంగా ఫినాన్షియల్‌గా బ్లాకేజెస్ కానీ అంటే పెద్దగా ఏదో ఫేస్ చేస్తారు అన్నట్టుగా అయితే కార్డ్స్ ఏమి ఇండికేట్ చేయట్లేదు. కాకపోతే మీ థాట్స్ కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం కానీ, కొంచెం మీరేంటంటే రెక్లెస్‌గా ఆర్ ఏదో చేసేయాలి అని ఆ డెస్పరేషన్‌తో కాకుండా జస్ట్ కొన్ని కరెక్ట్‌గా కన్సిడర్ చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తే మాత్రం డెఫినిట్‌గా ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ కనిపిస్తుంది. కెరియర్‌లో కూడా సక్సెస్ కనిపిస్తుందండి. సో, ఇదైతే మీకు రైట్ టైము. ఛాన్స్ అయితే తీసేసుకోండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎన్ఓపి, క్యూఆర్ఎస్‌టి, యూవీ, డబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఇప్పుడు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం.
సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో చాలా మంది మేబీ కెరియర్ విషయంలో కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న దగ్గర కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. అంటే చెయ్యాలా? వద్దా? చేస్తే ఏమవుతుంది? అసలు ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చా? లేదా? ఇలా డిసైడ్ అయితే ఏం జరుగుతుంది? సో, ఎక్కడో కానీ కొంచెం అటు, ఇటు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక డెసిషన్ అనేది ప్రాపర్‌గా తీసుకోలేకపోతున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు యాక్చువల్‌గా. సో, ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఈ టైంలో మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వాలండి. మీకు ఏదైతే అనిపిస్తదో మనస్ఫూర్తిగా చేయాలి అని అదే చెయ్యండి. సో, అలా చేస్తేనే సక్సెస్ కూడా చూస్తారు. ఏదో సిట్యుయేషన్స్ బట్టి మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని ఇష్టం లేకపోయినా సరే ముందుకు వెళ్ళాలి అని మాత్రం చూడొద్దు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏది చేసినా సరే మళ్ళీ కూడా వెనక్కే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, మీ హార్ట్‌ని మీరు ఫాలో చేయడం అయితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. సిట్యుయేషన్స్ బట్టి కొంచెం అన్నీ చూసుకొని వెళ్ళండి అని. బట్ ఈసారి మాత్రం మీకేదైనా ఒకటి చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది. చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. కాకపోతే అది చెయ్యాలా? వద్దా? సక్సెస్ ఉంటుందా? లేదా? అని ఇలా ఎవరైనా డౌట్ పడుతున్నట్టయితే మాత్రం యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. మీ హార్ట్‌ని ఫాలో చెయ్యండి అని చెప్పి. అండ్ మీరలా ఫాలో చేయడం వల్ల సక్సెస్ కూడా ఉంటుందండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీలో కొంతమందికి ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హైక్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లొకేషన్ చేంజెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఆఫీస్‌లో మాత్రం సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. థింగ్స్ మీకు ఆ విధంగా కూడా వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మీలో ఎవరైనా సరే కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి. సో, జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యాక్చువల్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మీకు మంచి జాబ్ ఆఫర్ రావడం కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మీకు హై ప్యాకేజ్ అనేది ఆఫర్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, ఇది యాక్చువల్‌గా ఒక పాజిటివ్ సైన్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇలా సిట్యుయేషన్స్ మీ చేతుల్లోకొస్తాయి కదా! అని చెప్పి మీరేంటంటే ఎక్కువ థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి అని కూడా చూడొద్దు. చాలా వరకు కూడా ఆలోచించుకొని ఏదైనా చెయ్యాలి. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా సక్సెస్ కనిపిస్తుందండి. ఇప్పటి వరకు బిజినెస్ మీరు ఎంత బాగా చేస్తున్నా స్టిల్ మీకు ఒక గ్రోత్ కానీ, సక్సెస్ కానీ లేదు అనిపిస్తే ఇప్పుడు మీకు సక్సెస్ కనిపిస్తుంది. సిట్యుయేషన్స్ కూడా మీకు కంట్రోల్‌లోకొస్తాయి. క్లయింట్స్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఇలాంటి పాజిటివ్ చేంజెస్ అన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి కదా! అని చెప్పి గ్రీడీగా మాత్రం చేంజ్ అవ్వద్దు. కొంచెం థింగ్స్‌నేంటంటే డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలని కూడా చూడొద్దు. ఆడ్ వేస్ అయితే చూజ్ చేసుకోవద్దండి. అది నేను చెప్పేది. సో, అలాంటివి జరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఈ టైంలో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అనుకున్నా సరే సక్సెస్ కనిపిస్తుంది. సో, మీరేంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే చేయొచ్చు. లేకపోయినా ఎవరైనా హౌస్ పర్చేస్ చేయాలి, ప్రాపర్టీస్ ఏమైనా పర్చేస్ చేయాలి, ప్రాపర్టీ డీలింగ్స్ చేయాలి అనుకున్నా సరే మంచిగా ఉంటుందండి. సో, ఈ టైంలో మీరు అలాంటివి కూడా చేయొచ్చు. ఈవెన్ లీగల్‌గా కూడా ప్రాపర్టీ ఇష్యూస్ డీల్ చేయాలి అనుకుంటే, అది కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కూడా సక్సెస్ అయితే కనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా థింగ్స్ కొంత వర్కౌట్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీరు మీ ఫ్యామిలీకి ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చండి. సో, ఇది నేనెందుకు చెయ్యాలి? సో, నేను చేయలేను అన్నట్టు కాకుండా, మీకెంత వరకు ఛాన్స్ ఉంటే అంతవరకు కూడా మీరు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫ్యామిలీ అనే కాదండి. మీకెవరైనా లవ్డ్ వన్స్ ఉన్నా, బాగా కనెక్ట్ అయిన వాళ్ళున్నా, వాళ్ళకి కూడా మీరేంటంటే సపోర్ట్ చేయొచ్చు. అలా అని చెప్పి మొత్తం ఇచ్చేయండి, అంతా చేసేయండి అని కాదు. వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళకి నిజంగానే నీడ్ ఉంది అని అనిపిస్తే చెయ్యండి. అండ్ ఇంకొకటేంటంటే, అక్కడ మీరు చేస్తున్నప్పుడు కూడా మీకెక్కడి వరకు ఛాన్స్ ఉంటే అక్కడి వరకు మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. ఇఫ్ చెయ్యకపోయినా ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీ సిట్యుయేషన్స్ బట్టే మీరేదైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫినాన్షియల్ ఫ్లో మంచిగా ఉందనుకోండి, అన్ని రకాలుగా రైజింగ్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. బట్ ఎక్కడైనా సరే మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకే ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉంది అనిపిస్తే మాత్రం మీరు మిమ్మల్ని పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ అన్ని మెసేజెస్ ఛానెల్ అవ్వవు. అందరికీ అన్ని మెసేజెస్ రెజోనేట్ అవ్వవు. సో, కొంతమంది సిట్యుయేషన్ ప్రకారం ఇక్కడ ఒక డెసిషన్ అయితే తీసేసుకోవచ్చు. కానీ కొన్ని మాత్రం మీకు వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఎందుకంటే మీకు గ్రోత్ అయితే కనిపిస్తుందండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది కూడా మీకు కొంచెం పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈవెన్ మీరు ఏదైనా ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నా సరే, డెఫినిట్‌గా మీ ఏంజెల్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు యాక్టివ్‌గా.
సో ఈ రోజు కాకపోతే రేపైనా సరే మీరు ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు మీకు గైడ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత డిఫికల్ట్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పటికీ స్టిల్ మీకు ఏదో ఒక పాత్ అయితే కనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఆర్ కెరియర్‌లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది కరెక్ట్ అన్నమాట. మీకు ఏదో ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. తొందరలోనే మీరు ఒక ఆపర్చునిటీని అయితే గ్రాబ్ చేసుకుంటారు. సో ప్రాబ్లమ్ లేదు. ఇంకొంచెం మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం కానీ, కొంచెం మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి కానీ ట్రై చేయండి. ఒకవేళ మీకు ఒకవేళ మీరు ఎంత ట్రై చేసినా మోటివేట్ అవ్వలేకపోతున్నారు. ఇంకా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోలేకపోతున్నారు. మీకు ఆ ధైర్యం సరిపోవట్లేదు అని అనిపిస్తే మీరు ఈ కార్నాలియన్ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చండి. ఫోకస్ చేయాలి, లేకపోతే గ్రౌండెడ్‌గా ఉండాలి, కొంచెం కెరియర్‌లోనేంటంటే స్టేబుల్‌గా డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే రెడ్ జాస్పర్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ క్రిస్టల్స్ ఏవైనా కూడా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏది ఏమైనా సరే నాకు తెలిసి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ బెటర్ అవుతున్నాయి. ఎంతో కొంత మీరేంటంటే చేంజెస్ అయితే చూస్తారు. అయితే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీలో కొంత నెగెటివిటీ కూడా ఉంది. ఎక్కడో కానీ కొంచెం మీరు డిఫరెంట్‌గా ఉంటున్నారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో ఆ చేంజ్ కూడా ఉంది. సో, మీరేంటంటే ఈ టైంలోని మీ ఎనర్జీని ప్యూరిఫై చేసుకోవాలండి. అంటే ఏవైనా డొనేషన్స్ చేయడం కానీ, ఎవరికైనా ఫుడ్ ఆఫర్ చేయడం కానీ, పూర్ పీపుల్‌కి ఆర్ యానిమల్స్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం మంచిదండి. ఏది ఏమైనా సరే కొంచెం మీరు మీ ఎనర్జీని క్లెన్స్ చేసుకోవాల్సుంటుంది. అంటే మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు మాత్రం చారిటీ సర్వీసెస్ అయితే చేయండి. నేను చెప్పినట్టుగా ఫుడ్ కానీ, లేకపోతే క్లోత్స్ కానీ ఏవైనా ఇవ్వడం, బుక్స్ అనేవి డొనేట్ చేయడం లాంటివి కూడా చేస్తే మంచిది. సో, బేసిక్‌గా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు చేయండి. బట్ ఇవన్నీ చేయడం వల్ల మాత్రం కొంత మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అయితే బయటకి వెళ్ళిపోతుంది. అండ్ కొంత ఆహ్, న్యూ ఎనర్జీ ఎంటర్ అవ్వడానికి స్పేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎంతో కొంత గుడ్ చేంజెస్ కానీ, గుడ్ ఇంప్రూవ్‌మెంట్ కానీ చూస్తారు. ఈవెన్ మీకేదైనా ఒకటి అవసరం లేదు. బట్ స్టిల్ ఎదుటి వ్యక్తులకి అది ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఇవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల మాత్రం ఎంతో కొంత కార్మిక్ డెట్స్‌ని కూడా క్లియర్ చేసుకున్నట్టు అవుతుంది. దానివల్ల కూడా మీరు కెరియర్‌లో స్ట్రగుల్ అవుతున్నా, ఎవరైనా వ్యక్తుల వల్ల మీరు ఏవైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, అవి కూడా కొంతవరకు క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ వరకు మీరు చేయాల్సింది చెయ్యండి. డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర కూడా ఒకటి చేస్తున్నప్పుడు ఎందుకు చెయ్యాలి? సో, అది చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? అసలలా ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా? ఇలా కొన్ని ఆలోచించుకున్న తర్వాతే డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకోవడం కోసం రష్ అవ్వద్దు. ఎందుకంటే థింగ్స్ ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతాయండి. మీ కార్డ్స్‌లో పెద్దగా బ్లాకేజెస్ ఏం లేవు. కాకపోతే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు మాత్రం అది ఎందుకు చేయాలి? దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? సో, అలా చెయ్యకపోతే వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? ఇలా ఆలోచించుకొని చేస్తే చాలు. ఎందుకంటే మీ కార్డ్స్ ప్రకారం మీకు ఫినాన్షియల్‌గా కూడా పెద్దగా లీకేజెస్ ఏం లేవు. బట్ ఇంకా మీరేమైనా సరే ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలి. ఫినాన్షియల్‌గా మీకేంటంటే ఇంకా సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి అనుకుంటే పర్టిక్యులర్‌గా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ సిట్రిన్ యూజ్ చేయొచ్చండి. సిట్రిన్నే కాదు పైరైట్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ క్రిస్టల్స్‌లో ఏది యూజ్ చేసినా సరే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి కెరియర్‌లో కాదు, బిజినెస్‌లో కాదు ఆర్ ఫినాన్సెస్ డీల్ చేస్తున్న దగ్గర కాదు. కొన్ని డెసిషన్స్ తీసుకున్నారండి. ఆర్ పర్టిక్యులర్‌గా ఒక చాయిస్ చేసుకున్నారు. నేనిది చేస్తే బావుంటుంది. ఆర్ నాకు ఇది ఇంట్రెస్టు అని. అయితే మీరు అలా ఒక చాయిస్ చేసుకొని ఒక స్టెప్ ముందుకు వేద్దాం అనుకుంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఏది కూడా ఉండట్లేదండి. అంటే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు కానీ, బట్ ఎందుకో కానీ అది వర్కౌట్ చేయలేకపోతున్నారు. మీరు అనుకున్న విధంగా ఏది ఉండట్లేదు. అందుకే మీరేంటంటే మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టున్నారు. అది చెయ్యాలా? వద్దా? చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి అని. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేయగానే సక్సెస్ ఆర్ ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేయగానే పాజిటివ్‌గా అన్నీ చేంజ్ అయిపోతాయని చెప్పడానికి లేదండి. చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కొంత లిమిటెడ్‌గా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న విధంగా ఏదైనా చేంజ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా నేను ఆల్రెడీ మీకు ఫస్టే చెప్పాను. మీ హార్ట్‌ని మీరు ఫాలో చేయండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. ఒకటి కరెక్ట్ ఇది నాకు సూట్ అవుతుంది అని మీరు ఫీల్ అయ్యి మీరు ప్రయత్నం చేసిన తర్వాత వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఏమి ఉండదు. వర్కౌట్ అవుతుంది. కాకపోతే మల్టిపుల్ ఫెయిల్యూర్స్ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అంటే వెంటనే అది వర్కౌట్ అయిపోవడం, వెంటనే మీరేంటంటే చేంజెస్ చూడడం లాంటివైతే జరగవు. అలా అని చెప్పి
అసలు చేంజే రాదు, ఇంక సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే డెఫినెట్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ కెరియర్ చాలా బావుంటుందనే చెప్పాలి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే వెంటనే మీరు అనుకున్నవి జరగకపోయినా ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి కాబట్టే మీ హార్ట్‌ని మీరు ఫాలో చేయండి అని చెప్తున్నాను. మీకేదైతే ఇష్టమో అది మీరు చేశారనుకోండి ఏ ప్రాబ్లమ్ లేదు. కష్టంగా ఏదైనా చేస్తే అది ఒక్కసారి ఫెయిల్ అయిపోతే ఇంకా ఎలా ఉంటుంది అంటే బాగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. చాలా వరకు కూడా ఇంకా ఇంట్రెస్టే పోతుంది. అందుకే మీరేంటంటే ఒకటి ఇష్టపడి చేస్తే స్టార్టింగ్‌లో అది సక్సెస్ రాకపోయినా స్టిల్ మీరేంటంటే ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది మీకు ఇంట్రెస్ట్ కాబట్టి. సో, మీరేంటంటే అంత ప్యాషనేట్‌గా ఏదైనా చేస్తే తప్ప ఈ టైంలో కెరియర్‌లో కాదు, ఫినాన్సెస్‌లో కాదు ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకు కనిపించదండి. ఎందుకు అంటే కొంచెం మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ వెంటనే సక్సెస్ అనేది రావడం కంటే కూడా వెళ్తున్న కొద్దీ మీరు కొన్ని ఫేస్ చేస్తున్న కొద్దీ నేర్చుకుంటారు. నేర్చుకొని మీరది ఇంప్లిమెంట్ చేయడం, లేకపోతే మీరు కొంత చేంజ్ అవ్వడం లాంటివి జరిగిన తర్వాత మీకు సక్సెస్ కనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ కెరియర్ ఏంటంటే చాలా స్టేబుల్‌గా ఉంటదండి. అండ్ ఫినాన్షియల్‌గా కూడా మీకు ఆ స్టెబిలిటీ ఉంటది కానీ, మధ్యలో కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో, అది ఫేస్ చేసి కొన్ని కరెక్ట్ చేసుకొని, కొన్ని నేర్చుకున్న తర్వాత కరెక్ట్‌గా మీరేంటంటే మీ కెరియర్‌ని డెవలప్ చేయడానికి, ఫినాన్షియల్‌గా గ్రోత్ చూడడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఈ టైంలోనేంటంటే నేను చెప్పినట్టుగా మీకు ప్రమోషన్ రావచ్చు, హైక్ ఉండొచ్చు. అన్నీ కూడా చేంజెస్ చూస్తారు. అయితే ఇవన్నీ జరిగిన వెంటనే కూడా పెద్ద కంఫర్టబుల్‌గా ఏం ఫీల్ అవ్వరు. హానెస్ట్‌గా చెప్తున్నాను. కొన్ని డిఫికల్టీస్ కానీ, కొన్ని స్ట్రగుల్స్ కానీ ఉంటాయి. సో, అది వచ్చింది అని మీరు సంతోషపడినంత సేపు పట్టదు. కొన్ని ఛాలెంజెస్ కూడా మీకు రెడీగా ఉంటాయి. అయితే అవన్నీ మీరు ఫేస్ చేయడం కానీ, ఓవర్‌కమ్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలి అంటే కొన్ని తప్పవు. సో, అవన్నీ మీరు ఫేస్ చేసి, ఫైట్ చేసి ముందుకు వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే మీరు కెరియర్‌లోనైతే మాత్రం ఈ టైంలో కొన్ని ఫేస్ చేసినప్పటికీ కూడా స్టిల్ థింగ్స్‌నేంటంటే మీ కంట్రోల్‌లోకి తీసుకురాగలుగుతారండి. నేనైతే ఒకటే చెప్తాను. కొంతమందికి మాత్రం వెంటనే చేంజెస్ కనిపిస్తాయి. వెంటనే సక్సెస్ కనిపిస్తది. కొంతమందికి మాత్రం ముందుకు వెళ్తుంటే కొన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తూ సక్సెస్ కనిపిస్తది. అలా అని చెప్పి వెంటనే సక్సెస్ కనిపించిన వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తది. వెంటనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి సరిపోయిన ఛాలెంజెస్ కానీ, వాళ్ళకి సరిపోయిన బర్డెన్ ఆర్ స్ట్రెస్ కానీ ఉంటది. కాకపోతే ఇది వాళ్ళేంటంటే పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. కానీ కెరియర్ పాత్‌లో మాత్రం బ్లాకేజెస్ ఏం లేవు. జస్ట్ కొంత స్ట్రగుల్ అయితే అవుతారు. అది కూడా ఎందుకు అంటే పర్సనల్‌గా మీరు ఎవాల్వ్ అవ్వడానికి అండ్ మీ కెరియర్ పాత్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో చేయడానికి ఇలాంటివి తప్పవు. బట్ ఇవన్నీ కూడా మీ మంచికే జరుగుతాయి అని మీరు అనుకోవచ్చు. దీని నుంచి ఖచ్చితంగా మీరు ఏదో ఒకటైతే నేర్చుకుంటారు. అందుకే మీరేంటంటే మీకు నచ్చింది చేయడానికి ట్రై చేయండి. మీకేది ఇంట్రెస్ట్ ఉంటే అదే చెయ్యండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చెప్తున్నా ఆర్ మీకే పరిస్థితులు అలా ఉన్నాయి కదా అని ఏదో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అనిపించినా చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక పాత్‌ని చూజ్ చేసుకొని మీకు నచ్చిన పాత్‌ని కానీ మీరు ఫాలో చేస్తే అక్కడ కొన్ని డిఫికల్టీస్ ఉన్నా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు ఫైట్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి అని డిసైడ్ అవుతారు. బట్ మీరు ఎవరో చెప్పారు ఆర్ ఇక్కడ అందరూ అది చేస్తున్నారు కదా! సో, మనము అదే చేద్దాం అన్నట్టుగా వేరే వ్యక్తులు ఫాలో చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే అది చూసుకోవాలి. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో చాలా మందేంటంటే నా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకర్థమైందేంటంటే వేరే వ్యక్తుల్ని కాపీ చేయడం, వేరే వ్యక్తులకి చూసి ఇన్‌స్పైర్ అవ్వడం లాంటివి చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఒరిజినల్‌గా అది డీప్‌గా ఉందా అంటే లేదు. సో, మీరు ఆ టైప్‌లో ఉంటే మాత్రం కొంచెం ఆలోచించుకొని మళ్ళీ కన్సిడర్ చేసి ముందుకు వెళ్తే మాత్రం మంచిది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అందుకే డెసిషన్స్ తీసుకున్నప్పుడు మాత్రం మీకు ఏది సూట్ అవుతుంది, ఏది కరెక్ట్ అనిపిస్తదో ఆ బేసిస్‌లోనే తీసుకుంటే బెటర్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.